Hi, this is Jeevi from idlebrain.com. I am here with Padmavathi Malladi, whose film Gandhi Tata Chettu అది చాలా అవార్డ్స్ గెలుచుకుంది. నౌ ఇట్ ఈస్ గెటింగ్ థియేట్రికల్ రిలీజ్ ఆన్ దిస్ ఫ్రైడే. హాయ్ అండి. మీ గురించి ఐ నో ఇట్స్ బోరింగ్, బట్ మీ గురించి కొంచెం చెప్పండి. వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్, సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఏ సినిమాలు చేశారు, అండ్ హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెండ్? సో నేను యాక్చువల్లీ ఐఎమ్ ఎంబీఏ గ్రాడ్. ఎంబీఏ చదివి నేను నా ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి చిన్నది ఎస్ఆర్ నగర్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మై పేరెంట్స్ ఆర్ అకాడమిషియన్స్, సో ఐ ఆల్వేస్ థాట్ ఐ విల్ బికమ్ అ టీచర్ ఆర్ అ ట్రైనర్. కానీ అనుకోకుండా నేను కొన్ని షార్ట్ స్టోరీస్ రాస్తే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రెడ్ దట్ అండ్ తన షార్ట్ ఫిల్మ్కి డైలాగ్స్ రాయమని అడిగాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఐ వర్క్డ్ యాజ్ ఎ రివ్యూ రైటర్ ఫర్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. యా. సో నేను ఆ టైంలో యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఆర్టికల్స్ రాసేదాన్ని. సో ఆ వెబ్సైట్ వాళ్ళు దే స్టార్టెడ్ సినిమా పేజ్ ఆల్సో, సినిమా సెక్షన్. సో నేను ఏదో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. సో వాళ్ళు నన్ను రివ్యూ రాస్తారంటే రాశాను. ఒక 2-3 రివ్యూస్ రాశాక ఐ వాజ్ లైక్ ఐ యాక్చువల్లీ గోట్ రియలీ స్కేర్డ్. ఇంకా ఆపేశాను నేను. అండ్ దెన్ నా షార్ట్ స్టోరీ ఒకటి చంద్రశేఖర్ రెడ్డి గారు చదివి నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ మనమంతకి రైటర్గా తీసుకున్నారు ఆయన. ఆ ప్రాజెక్ట్కి నేను రాసిన దానికంటే నేర్చుకుంది ఎక్కువ. ఐ థింక్ మై హోల్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ రైటర్ ఆ ప్రాజెక్ట్తో అయిపోయింది. దాని తర్వాత రాధేశ్యామ్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద రైటర్స్ హూ వాజ్ ఇన్ ద డిస్కషన్ ఆఫ్ ద స్టోరీ. ఆ తర్వాత మహానటికి స్క్రీన్ ప్లే కో-రైట్ చేశాను నాగితో. దెన్ అమ్ము అని ఒక సినిమాకి రాసిన డైలాగ్స్. తమిళ్ కదా అది? తెలుగు సినిమా. అందరు తమిళ యాక్టర్స్ ఉంటారు. కార్తిక్ సుబ్బరాజు ప్రొడక్షన్ అది. అది మొత్తం టీం తమిళ్ వాళ్ళు. ఐఎమ్ ద ఓన్లీ తెలుగు పర్సన్ ఇన్ ద ఎంటైర్ టీమ్. సో అది ఇట్ వాజ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇట్స్ ఎ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్. ఇట్స్ ఎ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్. సో యాక్చువల్లీ అది అమెజాన్ ఒరిజినల్ ఫిల్మ్. కార్తిక్ సుబ్బరాజు గారు అమెజాన్కి పిచ్ చేస్తే వాళ్ళు ఇది తెలుగులో తీయని బాగుంటుంది, తమిళ్లో ఈ జానర్లో చాలా వచ్చేసాయి కదా, మేక్ ఇట్ ఇన్ తెలుగు అని. సో వాళ్ళు ఏం చేశారు, టీం అంతా అలాగే రిటైన్ చేసి ఒక తెలుగు రైటర్ని మాత్రం పెట్టుకున్నారు. సో మళ్ళీ మొత్తం డైలాగ్స్ అని రీరైట్ చేసి తెలుగు ఆడియన్స్కి తగ్గట్టు మళ్ళీ రాసి, మన డ్రామా మీటర్ వేరే ఉంటుంది కదా వాళ్ళకి, వేరే లిటిల్ లెస్సర్ ఇన్ డ్రామా దెన్ తమిళ్ ఫిల్మ్. సో అమ్మ అయింది. బృందాన్ లేటెస్ట్గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది త్రిష, దానికి ఐ రోట్ ద స్క్రీన్ ప్లే. ఓకే. ఇట్ వాజ్ ఎ సెన్సిటివ్ సబ్జెక్ట్, చాలా సెన్సిటివ్గా రాయాల్సి వచ్చింది. ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ రైటింగ్ దట్. అండ్ చూసి చూడంగానే ఆయన ఒక బ్రీజీ రామ్ కామ్. సింధు ఇస్ ద ప్రొడ్యూసర్, her debut film. She is the producer for Gandhi Tata Chettu. And then Gandhi Tata Chettu. రైట్. మీరు మనమంతా చేసేటప్పుడు దట్ వాజ్ లైక్ ఏ డిఫరెంట్ ఫిలిం కదా. అంటే క్లైమాక్స్లో రివీల్ అయితే ఎవ్రీథింగ్ డిఫరెంట్ స్టోరీస్ అనుకున్నాయి, అన్నీ కనెక్ట్ అవుతాయి, రైట్? సో దట్ ఈస్ వన్ డిఫరెంట్ ఫిలిం. బట్ రాధేశ్యామ్ మీరు వర్క్ చేశారు కదా, వాట్ డూ యూ థింక్ హ్యాస్ గాన్ రాంగ్ ఇన్ రైటింగ్? Because you worked there as a writer. I did, but I think yeah, sometimes we write some movies with our heart. We expect certain thing, but it doesn't happen. But nevertheless, for us it's a good journey. We all had a learning. We went through the process. అంటే బేసికల్గా వన్ ఆఫ్ ద రీజన్ కుడ్ బి ప్రభాస్ గారి ఇమేజ్కిను ఇది దిస్ ఈజ్ లైక్ ఏ ఇట్ ఈస్ లైక్ ఏ లవ్ స్టోరీ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఉన్న స్టోరీ, టెండర్ ఫీలింగ్స్ ఉండే స్టోరీ. అది ప్రభాస్ గారి మ్యాచ్ ఇమేజ్ అండ్ ఆ రెండు మిక్సింగ్లో ఐ థింక్ స్టోరీలో ఉండే సాఫ్ట్నెస్ ఇట్ డిడ్ంట్ గెట్ ఇన్ టు ద క్రౌడ్స్ అనుకుంటున్నాను నేను. I think at that time Bahubali అయ్యాక he wanted to try something new, as an actor, as a storyteller, and he tried something new. Whether it worked or not, I think I have that respect for him for trying something new, and it was good. We had a good experience writing a different story for him. And Mahanati, what is explain me about the journey, your journey in the film, in the writing process. So first I saw the announcement. Okay, Nagi said he is going to make a movie on Savitri garu. సో అనౌన్స్మెంట్ చూసి అప్పుడు రాధేశ్యామ్
టీంలో వన్ ఆఫ్ అవర్ ఏడీ వర్క్ ఫర్ ఎవడే సుబ్రహ్మణ్యం. సో తను అడిగాను నేను, ఇలా రైటర్ కోసం చూస్తున్నారంటే చెప్పచ్చు కదా. సో తను కనుక్కుంది అండ్ దెన్ హీ స్పోక్ టు మీ. నాకు ఒక 4-5 సిచ్యువేషన్స్ ఇచ్చి రాయమన్నారు. అండ్ నేను ఐ ట్రైడ్ టు రైట్. కానీ సావిత్రి గారిని స్క్రీన్ మీద డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూస్తాము, కానీ ఆమె రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది అనేది నాకు అంతు చిక్కలేదు నాకు. సో బుక్స్ ఏ ఉన్నాయని చూస్తే ఒక ఆవిడ సావిత్రి గారి మీద నవల్ రాశారు. ఆవిడ ఎలా అంటే ఆవిడ సావిత్రి గారి లైఫ్ అంతా పక్కనే ఉన్నట్టు ఫిక్షనలైజ్ చేసి రాశారు. సో అది చదివాక కొంచెం ఐడియా వచ్చింది. అప్పుడు ఆ 4-5 సీన్స్ రాసి పంపించాను. ఇది ఆల్మోస్ట్ నేను ఒక 10-15 డేస్ తీసుకున్నాను టైంకి. సో నాకే అనుకొని ఉండుండొచ్చు మేబీ ఇంకా రాయలేకపోయిందేమో అని. బట్ వెన్ ఐ సెంట్ ఇట్ హీ రెడ్ ఇట్ ఇమీడియట్లీ అండ్ కాల్ చేసి, నేను అనుకుంటున్న టోన్లోనే ఉంది, రేపటి నుంచి విల్ స్టార్ట్. ఇమీడియట్లీ వి స్టార్టెడ్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. అసలు తెలుగులో బయోపిక్స్ పెద్దగా తీయలేదు కదా. అండ్ మాకు చాలామంది అసలు ఆవిడ రియల్ లైఫ్ మీద మీరు బయోపిక్ చేస్తున్నారు, ఏముంది దాంట్లో. బట్ సమ్వేర్ ఐ అండర్స్టూడ్ నాగేస్ విజన్. అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఏం చెప్పేది అప్స్ అండ్ డౌన్స్ ఎమోషనలీ ఇన్ హర్ లైఫ్. దానికి కనెక్ట్ అయ్యాం మేమిద్దరం. అండ్ అదే పోర్ట్రే చేయాలనుకున్నాం. ఆమెని ఒక హ్యూమన్గా, ఒక షీఈ్ ఆల్సో హ్యూమన్ హూ డిడ్ సమ్ థింగ్స్ రైట్, సమ్ థింగ్స్ రాంగ్ అండ్ షీ వెంట్ త్రూ దిస్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. అదే పోర్ట్రే చేయాలనుకున్నాం. సో ఫస్ట్ మేము ఆ ఎమోషన్ అర్థం చేసుకొని దెన్ ఆవిడ లైఫ్ అంతా రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఏ ఇన్సిడెంట్తో చెప్తే బాగుంటుంది ఎమోషన్ అని దెన్ వీ ఫిగర్డ్ అవుట్. ఇట్ వాజ్ అ బిట్ ఛాలెంజ్. ఎందుకంటే ఎండ్లో దర్ ఇస్ నో టేక్ అవే ఫ్రమ్ హర్ లైఫ్. It's you just have to enjoy her journey and empathize with her and at the end feel okay, she's a great actress who is legendary, and also feel that she's a human who went through a lot of emotions in her life. That is nice. ఆ ఫిల్మ్ తర్వాత మీరు నెక్స్ట్ ట్రై చేసింది ఇదే కదా, శేషసింధు చూసి చూడండి డైరెక్టర్ ఫిల్మ్. సో గాంధీ తాత చెట్టు ఐడియా ఇన్సెప్షన్ ఎలాగా జరిగింది? సో నాకు ఒక ఫ్రెండ్ వెంకట్ కర్ణాటి అబ్బాయి పేరు, తను ఒకరోజు ఒక ఐడియా చెప్పాడు. తను ఇలా చెట్టుకి ఒక హ్యూమన్కి మధ్యలో రిలేషన్ మీద ఒక కథ రాస్తే ఎలా ఉంటుంది, ఈ మనిషి ఆ చెట్టుతోనే పెరిగి ఒకరోజు ఆ చెట్టుతోనే హిల్ డై అన్న ఒక కథ చెప్తే నాకు చాలా చాలా నచ్చింది అసలు. ఎందుకంటే మా ఫాదర్కి చాలా చెట్లు అంటే పిచ్చి. ఇంటి బయట అశోక చెట్లు ఉండేవి. ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ వాళ్ళు అది కొట్టినా, ఎవరైనా ఆకులు పీకినా కూడా ఆయనకు చాలా కోపం వచ్చేది అనమాట. సో ఐ రియలీ కనెక్టెడ్ టు ఇట్. సో నేను తాత ఇంకా చెట్టు కథ రాద్దాం అనుకొని స్టార్ట్ చేసిన దాన్ని, నేను ఈ జనరేషన్కి ఈ కథ చెప్పాలి, ఇట్ షుడెంట్ బి లైక్ సమ్ ఓల్డ్ మ్యాన్ స్టోరీ అని చెప్పి, సరే ఈ తాతకు మనవాడిని ఇద్దాము అని చెప్పి మనవాడిని క్రియేట్ చేశాను. తర్వాత మనవాడు ఎందుకు, మనవరాలు చేయొచ్చు కదా, లైక్ వై నాట్ అ 15-year-old girl instead of a 15-year-old. So initially it was a boy named Gandhi, later it became a girl named Gandhi. So ala I started weaving the story and yeah. So it is a kind of story between the tree and the girl. Yes. The bonding and how she, and what is the angle in the film? To summarize the whole film, this movie is about non-violence. Non-violence against each other. Yeah. Against nature, against each other. Non-violence in every form, like verbally, physically, right, spiritually. Yeah. So tree plays the major character in the film. Yes. Yes. So tell me about the locations and how you spotted that tree. ఫస్ట్ నేను ట్రీ వెతుక్కుంటూ వెళ్ళాను. నిజామాబాద్లో నా ఫ్రెండ్ది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో ఆయన స్కూల్కి వెళ్ళి అప్పటిదాకానే వెతుకుతున్న, ఊరికే వి వర్ డ్రైవింగ్ అరౌండ్, నేను సింధు, ఎక్కడైనా మంచి చెట్టు కనిపిస్తుందా, ఆ చుట్టూ కెన్ వి సెట్ ద స్టోరీ వరల్డ్ అని.
ఫ్రెండ్ ఫామ్లో యాక్చువల్లీ వీ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ ట్రీ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ ఫామ్. వెనకాల కొండ ఉండింది, చుట్టూ అన్ని పొలాలు. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ దిస్ ఈస్ ద ట్రీ. నేను ఎందుకో చెట్టు అని చెప్తే అందరు మర్రి చెట్టు అనుకున్నారు, సినిమాల్లో ఎక్కువ మర్రి చెట్టు, బట్ నా మైండ్లో ఎప్పుడు వేప చెట్టు ఉండింది. సమో వేప చెట్టు బెనిఫిషియలే కాదు, వేప చెట్టు యాక్చువల్లీ తెలంగాణలో విపరీతంగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే తంగేడు పూల చెట్లు ఉంటాయి, వేప చెట్లు కూడా చాలా. ఇట్స్ కైండ్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటేషన్. వేప చెట్టు చాలా వేప చెట్టు అనేది ఫస్ట్ గుర్తుకొస్తుంది. అవును అవును. సో ఈ చెట్టు ఫిగర్ అవుట్ చేశాక దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ తాత అండ్ గాంధీ. అండ్ నేను చెట్టు నిజామాబాద్లో దొరికింది. కాకపోతే నా కథలో ఊరు ఏదైతే ఉందో అందులో చెరుకు పండిస్తారు ఊళ్ళో వాళ్ళంతా. సో చెరుకు పండించే ఊరు కావాల్సింది ఉండింది. సో దానికోసం వెతుకుతున్నాం. ఇక్కడ నిజామాబాద్లో ఎక్కడ దొరకలేదు నాకు. సో కామారెడ్డిలో ఒక చిన్న షుగర్ ఫ్యాక్టరీ ఉంది. సో షుగర్ ఫ్యాక్టరీ పక్కనే ఉంటాయి చెరుకు తోటలు ఎప్పుడు. సో అక్కడ అడ్లూరు రంగారెడ్డి అని ఒక ఊరు, ఇంకా రంగంపేట అని ఒక చిన్న ఊరు పక్కనే ఉంటాను. సో ఆ ఊళ్ళో షూట్ చేశాను. ఆ ఊళ్ళో ఏంటంటే మన నిజాం వాళ్ళది చిన్న చిన్న కిల్లాలు ఉండేవి కదా, ఈవెన్ మనకి ఇప్పుడు కూడా ఓల్డ్ పార్ట్. ఆ ఊరు మధ్యలో ఒక కిల్లా ఉంటుంది. సో ఆ కిల్లా నాకు ఓల్డర్ టైం 1940sది రిప్రజెంట్ చేసేటట్టు. సో స్టోరీ స్టార్ట్స్ ఇన్ 1947, ఇట్ గోస్ టిల్ 2000. సో బేసికలీ గాంధీ గారి ఇండిపెండెన్స్ తెచ్చిన టైం దగ్గర నుంచి ప్రెజెంట్ టైం రైట్ నౌ 2000 స్టోరీ వరకు. హ్యాపెన్స్ ఇన్ 2000, బట్ ఇట్ స్టార్ట్స్ ఇన్ 1940. చెట్టుని పెట్టేది 1947లో తాత. సో అక్కడ స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా వేప చెట్లకి ఎంత ఉంటుంది టైం? ఐ మీన్ దిస్ చెట్టు will be 70 to 80 years old. 70-80 years old. Okay. So casting choices, how did you arrive at the actress? Yeah. We never thought okay itla ఎవరైనా స్టార్ కిడ్ని కాస్ట్ చేయాలి అలా ఎప్పుడు ఏం ప్లాన్ ఉండలేదు. వి వర్ లుకింగ్, స్కూల్స్కి కాల్ చేసి ఇలా వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్, ఒక 15-year-old గర్ల్ కావాలి అని చెప్పి వీ యూస్ టు గెట్ ప్రొఫైల్స్ అండ్ వీ వర్ గోయింగ్ త్రూ. అండ్ నాకు చాలా కొన్ని స్పెసిఫికేషన్స్ ఉండేది నాకు. అంటే ఈ క్యారెక్టర్ షుడ్ హ్యావ్ అ లీన్ బాడీ అండ్ అ రౌండ్ ఫేస్, గాంధీ గారి లాగా. అండ్ దే షుడ్ వాక్ స్ట్రైట్ అండ్ నవ్వుతే ఇలా కళ్ళు మూసుకోవాలి అని ఇంకొక స్పెసిఫికేషన్ ఉంది. ఎందుకంటే షేవ్ చేస్తున్నాం కదా తల గాంధీ గారి లాగా, ఇట్ షుడ్ లుక్ లైక్ ఎ రౌండ్ హెడ్. సో నేను ఒక చిన్న బొమ్మ గీసి మా టీంకి ఇచ్చాను, దీనికి క్లోజ్గా వెతకండి అని. దే వర్ లుకింగ్, చాలామంది అమ్మాయిలు షార్ట్ లిస్ట్ అయ్యేవాళ్ళు, బట్ ఇలా గుండు కొట్టుకోవాలని చెప్పేసరికి there's a category which will say no immediately. Then there's a category which will say yes, but their parents will say no. సో ఒక అమ్మాయి అయితే నాకు చాలా నచ్చింది. సో వాళ్ళ పేరెంట్ నెక్స్ట్ డే వచ్చి మా మదర్ ఉన్నారు అంటే నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళ మదర్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఐ కుడెంట్. లైక్ ఇంత మేకప్ ప్రాస్థెటిక్స్ ఉన్నాయి మీరు అయినా ఎందుకు గుండు కొట్టిస్తా అంటున్నారు. అండ్ దెన్ we were almost losing hope, this is going to take a while అనుకున్నాము. ఒక ప్రివ్యూకి వెళ్ళాం, అశోక్ వనంలో అర్జున కళ్యాణం ప్రివ్యూకి. సో బాపి గారు సుకు సార్ ఆర్ వెరీ క్లోజ్ కాబట్టి సార్ సుకృతితో వచ్చారు ఆ సినిమాకి. సో సింధు చూసి ఇలా సార్ వాళ్ళ అమ్మాయి బాగుంటుందేమో గాంధీకి, ఒకసారి చెప్పు, నువ్వు అనుకున్న దానికి క్లోజ్గా అనిపిస్తుంది అంటే నేను తిరిగి కూడా చూడలేదు. బికాస్ ఐ డెంట్ ఇమాజిన్ దట్ సార్ వుడ్ గివ్ హిస్ డాటర్ టు అన్ ఇండీ ఫిల్మ్ మేకర్. హీఈస్ ఫ్రమ్ అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్ కదా. బట్ ఐ వాజ్ లైక్ చూడడానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది, ఎలా చెప్దాం ఎలా అడుగుదామంటే సింధు అడిగిద్దాం డైరెక్ట్గా, ఇట్ విల్ బీ నో ఆర్ ఎస్, కానీ అడిగితే అట్లీస్ట్ నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని. షీ మెసేజ్ సార్ ఎల్లుండి నేను పుష్ప షూట్కి వెళ్ళిపోవాలి, రేపే వింటానన్నారు. సో నెక్స్ట్ డే ఐ వెంట్ అండ్ నరేటెడ్. హీ లవ్డ్ ద స్టోరీ. ఎండింగ్కి వచ్చేసరికి హీ బికేమ్ వెరీ ఎమోషనల్ క్లైమాక్స్లో. అండ్ దెన్ అది చేస్తే బాగుంటుంది అన్నారు. ఆ తర్వాత సార్ తబిత గారు నంబర్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఐ వాజ్ ఫాలోయింగ్ అప్, షీ వాజంట్ రెస్పాండింగ్ టు మీ. 1 week తర్వాత సార్ నాకు మెసేజ్ చేశారు, తను సింగర్ అవ్వాలనుకుంటున్నాను అంటుంది, ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ సార్, నువ్వు మాట్లాడుతావు అంటే మాట్లాడు అని. సార్ ఎస్ సార్ ఐ విల్ మీట్ హర్ అండ్ స్పీక్ విత్ హర్ అనేసి కలిసి నేను ఐ స్పోక్ టు హర్. ఆఫ్టర్ మీటింగ్ మీ, ఆఫ్టర్ లిజనింగ్ టు ద స్టోరీ ఫ్రమ్ మీ, షీ అగ్రీడ్. తను అడిగిందని వై షుడ్ ఐ డూ దిస్ ఫిల్మ్ అనేది, ఐ డోంట్ వాంట్ టు బి ఫేమస్ అనేది.
సెడ్ ఇది నువ్వు సింగర్ అవుదాం అనుకున్నావు కదా, యు ఆర్ జస్ట్ 15 years old, నువ్వు యాక్టింగ్ కూడా ట్రై చేయి, దిస్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్. మనం ఊళ్ళో షూట్ చేస్తాము, థింక్ ఆఫ్ ఇట్ లైక్ అ పిక్నిక్. ఇఫ్ యూ లవ్ ది ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ అనదర్ ఆప్షన్ టు పర్స్యూ, ఆర్ యూ కెన్ లీవ్ ఇట్ హియర్, యూ డోంట్ హ్యావ్ టు కంటిన్యూ ఫర్దర్. రైట్. యాక్చువల్గా ఇది ఇట్స్ ఎ క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్. జస్ట్ టెల్ మీ ఎలాగ చేశారు, హౌ యూ మేనేజ్డ్, అండ్ మీరు అంటే మీకు ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ రైటర్ లేదంటే డైరెక్షన్ టీంలో ఉండుండొచ్చు, బట్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేయాలంటే మిమ్మల్ని నమ్మి అంత డబ్బులు ఎలాగ ఇచ్చారు? హౌ డిడ్ యూ మేనేజ్ పీపుల్ టు ఫండ్ ద ఫిల్మ్? సో అది వెబ్సైట్ ఎన్ఆర్ఐస్ స్టార్ట్ చేశారు, సందీప్ అని హీ స్టార్టెడ్. అండ్ తను సింధుని అప్రోచ్ అయ్యారు, ఇలా కథ ఉంటే చెప్పండి అని. మేము వాళ్ళకి బ్రీఫ్గా స్టోరీ చెప్తే వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి ఇది పెడదాము, దే ఆస్ జస్ట్ టు మేక్ వీడియో, పిచ్ వీడియో లాగా చేసి పెట్టండి అని. సో నేను పిచ్ వీడియో చేసి ఒక 4 minutes వీడియో వెబ్సైట్లో పెట్టాను. అండ్ దెన్ పీపుల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఒక 3 months డెడ్ లైన్ పెట్టుకొని, సో హీ ఆల్సో టోల్డ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్, ఆయన యూస్ టు ప్రమోట్ ద ఫిల్మ్, ఇలా మంచి కథ ఉంది, యూ ఆల్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్ అని హీ ప్రమోటెడ్. అండ్ ఫైనలీ ఒక 2-3 months పట్టింది. అండ్ దెన్ వి రిసీవ్డ్ ద క్రౌడ్ ఫండింగ్. అండ్ ఇది యాక్చువల్లీ మొత్తం బిఫోర్ ఓన్లీ, అప్పటికి తన పిక్చర్లో లేదు. అండ్ ఏమైంది, ఇది సినిమా స్టాక్ ఎక్స్చేంజ్లో ఏంటంటే ఇట్ హ్యాస్ టు కలెక్ట్ ద ఎంటైర్ ఫండ్, లేకపోతే తిరిగి వెళ్ళిపోతుంది ఇన్వెస్టర్స్కి. సో లాస్ట్ డే రోజు దే వాజ్ $12,000 పెండింగ్. అప్పటిదాకా బాగా వెళ్తుంది, లాస్ట్ 2 days ఇట్ వాజన్ కలెక్టింగ్. అండ్ నేను సింధు ఫుల్ ఇట్లా టెన్షన్లో కూర్చొని, మాకు తెలిసిన ప్రతి యూఎస్లో ఉండే ఫ్రెండ్కి వి వర్ కాలింగ్, డూ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ అ ఫిల్మ్ అని. ఇట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఇంకో 2 hours క్లోజ్ అవుతుంది పోర్టల్ అనే టైంకి, అప్పుడు సడన్గా సమ్ 3-4 people పర్చేజ్ ద షేర్స్ అండ్ వీ గాట్ ద ఫండ్. అప్పటిదాకా మేము బాగానే ఉన్నాం, కానీ లాస్ట్ 2 days వాజ్ వెరీ స్కేరీ ఫర్ అస్. లక్కీలీ వి గాట్ ద ఫండింగ్, లేకపోతే అంత కష్టపడిచింది కూడా తిరిగి వెళ్ళిపోతుంది కదా, మాకు అదో భయం ఉంది. అంటే కెన్ యూ షేర్ హౌ మచ్ యూ గాట్ త్రూ ద ఫండింగ్? $1,14,000. $1,14,000 అంటే ఇండియా కరెన్సీలో అప్పుడు డాలర్ రేట్ వాజ్ 76 or 77, అప్పుడు ఇట్ వాజ్ 85 lakhs. ఓకే, యా, దట్స్ హౌ మచ్ వి రైజ్డ్. రైట్. కానీ అది మైత్రి వాళ్ళు కొనేసుకున్నారు కదా, సో వాళ్ళకి డబ్బులు యా. సో సినిమా అయిపోయాక 1 year లోపల రిలీజ్ చేస్తామని ప్రామిస్ చేసాం మేము వాళ్ళకి. కానీ సుకుమార్ సార్ ఇది ఫస్ట్ ఫెస్టివల్స్కి పంపిద్దాము, బాగుంది సినిమా, ఫెస్టివల్స్కి వెళ్తే ఇట్ విల్ బి రిసీవ్డ్ వెల్, అండ్ అదొక రెస్పెక్టబుల్ థింగ్ కూడా ఏ సినిమాకైనా అనేసి. ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు నాకు కావాల్సినప్పుడు వెంటనే ఉండదు కదా, 2-3 months టైం, 1.5 year టైం పడుతుంది. సార్ మరి ఎలా ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తుంటారు కదా, ఎంతైనా ఇట్స్ మనీ, ఎవరికైనా అర్జెంట్గా నీడ్ ఉంటే వీ షుడ్ బి హోల్డింగ్ సంబడీస్ మనీ. సో ఇట్స్ లైక్ డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను చూసుకుంటా అని చెప్పి. సో దెన్ వీ స్టార్టెడ్ ద ఫెస్టివల్ రన్. సో మైత్రి కేమ్ ఇన్ టు పిక్చర్, దే టుక్ ద ఫిల్మ్, వాళ్ళ క్రౌడ్ ఫండింగ్ క్లియర్ చేసి వాళ్ళు దే టుక్ ద ఫిల్మ్. దట్ ఈస్ అంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు తీసుకొని మళ్ళీ రిటర్న్ చేయటం అనేది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వాలి, టెక్నికల్లీ సినిమా రిలీజ్ అవ్వాలి, హిట్ కావాలి. థియేట్రికల్ హిట్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ దీస్ డేస్ ఫర్ ఇండీ ఫిల్మ్స్ కానీ వితౌట్ ప్రమోషన్స్. మైత్రి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి యు ఆర్ గెటింగ్ ఆల్ దిస్ పబ్లిసిటీ అండ్ ఆల్ దట్. అదర్వైజ్ ఇట్ ఈస్ సచ్ ఎ డిఫికల్ట్ థింగ్. సో యూ మస్ట్ హ్యావ్ ఎర్న్ లాట్ ఆఫ్ బ్రాండ్ వాల్యూ ఫర్ రిటర్నింగ్ మనీ టు ద ఫండర్స్. హోప్ఫుల్లీ. ఐ థింక్ అది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ కదా ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ ఆర్ అ ఫిల్మ్. దాని మీద లయబిలిటీ ముందు క్లియర్ చేయాలి. దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ రిలీవ్డ్, అండ్ ఐ ఫీల్ వెరీ సెక్యూర్. అంటే ఇలాంటి సినిమా మైత్రి ఇంకా సుకుమార్ రేటింగ్స్ తీసుకొని దాన్ని ప్రమోట్ చేస్తుంటే దర్ ఇస్ నథింగ్ ఐ హ్యావ్ టు థింక్ అబౌట్. లైక్ ఐ జస్ట్ హ్యావ్ టు సిట్ బ్యాక్ అండ్ వాచ్ వాట్స్ హ్యాపెనింగ్. So that way I'm very stress free right now. Right. సుకృతి ఎలా చేసింది అంటే was it difficult in the beginning to get her into the track? No, it was never difficult. From day one she got it. Workshops-లో కూడా అది అర్థం చేసుకునేది. నేను చిన్న ఇన్పుట్ ఇచ్చినా కూడా she grew up in films.
షీ గ్రూ అప్ విత్ ఫిల్మ్ పీపుల్ అండ్ సెట్కి ఎక్కువ వెళ్ళకపోయినా ఇంట్లో చుట్టూ అవే డిస్కషన్స్ అవుతాయి కదా. సో దానికి తెలియకుండా సబ్కాన్షియస్లీ దానికి చాలా తెలుసు సినిమాల గురించి. అండ్ షీ యూస్ టు వర్క్ ఆన్ ఎవ్రీ ఇన్పుట్ దట్ ఐ గివ్. అండ్ ఆన్ సెట్ షీ వాజ్ వెరీ ప్రిపేర్డ్. తనకి ఏదైనా డైలాగ్ మర్చిపోయిందంటే షిల్ గో ప్రాక్టీస్ అండ్ కమ్. కెమెరా ముందు మాత్రం మ్యాక్సిమం 1-2 టేక్స్లో షిల్ డూ ఇట్. ఏదైనా once in a while if she has a difficulty, she'll stop, go prepare and come. She won't bother the other actors or I have to wait for 5 minutes till she gets it. సుకుమార్ గారు చూసారా ఫైనల్ ప్రోడక్ట్? Yeah. సో బిగినింగ్లో స్టోరీ చూసి ఇంప్రెస్ అయ్యారు, స్టోరీ వినేసేసి. నౌ ఫిల్మ్ చూసారు. సో వాట్ ఈస్ ద ఈస్ దర్ ఎన్ ఎ గ్యాప్ ఆర్ హీస్ యాజ్ హ్యాపీ యాజ్ వెన్ ఈస్ లిసన్ టు ద స్టోరీ? I think ఆయన ఎప్పుడు చూసినా he watches it as a father. So he's always proud to see Sukruti performing and he's as happy as he was from the story to this. He's more happy because story cheppinappudu he liked the story. Now he likes what Sukruti has done and is very proud of her. I think it's even more he's even more happier now. Right. అన్ని ఫెస్టివల్స్కి మీరు కూడా అటెండ్ అయ్యారా? Most of it attend అయ్యాను. ఇప్పుడు ఫెస్టివల్స్లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మనకి ఇక్కడ మీరు టెస్ట్ ఆడియన్స్ కూడా వేసుంటారు కదా, వేసారా మన ఆర్ట్ టు ద ఫ్రెండ్స్ కానీ? సో వాట్ ఈస్ ద యునానిమస్గా ఏమి వాట్ పీపుల్ లైక్ అబౌట్ ద ఫిల్మ్? యునానిమస్గా ఫస్ట్ నాకు చెప్పేది యూ హ్యావ్ మేడ్ అన్ ఆనెస్ట్ ఫిల్మ్ అని చెప్తారు అంతే. సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అది కనిపించింది నా కథల్లో అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. And festivals lo some very beautiful experiences I had. Like Listopad was the most recent festival. Adi 30-year-old festival. Belarus ani, it's a Russian country. Right. So akkada festival నాకు మెయిల్ చేశారు అక్టోబర్లో. సో మీరు రండి, we saw your film, we want to screen it in a festival. ఓకే ఏంటి అని సర్చ్ చేస్తే 42 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, రిప్రజెంటేషన్ ఉంది. ఇట్స్ ఎ 30-year-old ఫెస్టివల్. వాళ్ళ గవర్నమెంట్ ఈవెంట్ అది అండ్ ఇట్స్ వెరీ బిగ్ యాన్యువల్ ఈవెంట్. ఓ నైస్, మీరు స్క్రీన్ చేయండి, నేను రాలేనని పెట్టాను. నో యూ హ్యావ్ టు కమ్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ టికెట్స్ వాళ్ళే బుక్ చేసి అకామిడేషన్ వాళ్ళు. దే ఆస్క్డ్ మీ టు కమ్ అండ్ దే వాజ్ అ స్క్రీనింగ్ దర్. సో వాళ్ళు చిల్డ్రన్స్ ఫిల్మ్ అని డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. సో చిన్నపిల్లలు ఉన్నారు, ఒక 60-70 మెంబర్స్కి స్క్రీనింగ్ వేశారు. ఆఫ్టర్ ద స్క్రీనింగ్ మెనీ పీపుల్ కేమ్, దే హగ్డ్ మీ. ఒక ఆవిడైతే నన్ను చాలాసేపు పట్టుకొని షీ క్రైడ్. ఐ వాజ్ లైక్ వీళ్ళకి ఏం అర్థమవుతుందో అనుకున్నాను నేను. రష్యన్ సబ్స్లో చూసారు వాళ్ళు అండ్ ఐ క్యాంట్ జడ్జ్ రష్యన్ సబ్స్, సో ఐ డోంట్ నో హౌ ఇట్ గాట్ కన్వే. షీ హగ్డ్ మీ అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, వై ఆర్ దే గెటింగ్ సో ఎమోషనల్? నా ట్రాన్స్లేటర్ చెప్పింది, many of our relatives are in Russia and Ukraine. We have been seeing war for so long. ఒక నాన్ వైలెన్స్ మీద ఒక 15-year-old అమ్మాయి ఫైట్ చేసిన ఫిల్మ్ చూసి we got really emotional and thank you so much. To the point. అంటే it reached an audience that needed the film. It's a universal subject basically. Yeah. Everybody wants peace. Everybody wants peace. And next day there was award ceremony. Almost 3,000-4,000 people attended the ceremony. And I was, నన్ను జ్యూరీలో ఒక ఆయన పెద్ద ఉన్నారు, ఇటాలియన్ ఫిల్మ్ మేకర్. ఆయన వచ్చి యూఆర్ నాట్ గోయింగ్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్ అని చెప్పారు. ఓకే, ఇండియన్ సినిమా కదా, మ్యూజిక్ ఇచ్చి ఉంటారేమో, జపనీస్ వాళ్ళు ఉన్నారు, కొరియన్ వాళ్ళు ఉన్నారు, ఇంకా మనకి ఏం వచ్చి ఉంటుంది అవార్డు అనుకున్నాను. అండ్ దెన్ ఆల్ ద కేటగిరీస్ వర్ getting they were giving awards to all the other categories. Suddenly best film అని చెప్పి గాంధీ తాత చెట్టు అని అనౌన్స్ చేశారు. ఐ వెంట్, ఐ టుక్ ది అవార్డ్. ఐ వాజ్ రియలీ హ్యాపీ అండ్ షాక్డ్. థ్యాంక్ యూ చెప్పి వచ్చి కూర్చున్నారు. 5 minutes later దే అనౌన్స్డ్ అగైన్ బెస్ట్ ఫిల్మ్ గాంధీ తాత చెట్టు అని. ఐ వాజ్ రియలీ కన్ఫ్యూజ్డ్. 2 సార్లు ఎందుకు ఇచ్చారు అని. అండ్ దెన్ వెన్ ఐ వెంట్ దేర్ అండ్ రష్యన్ ఫిల్మ్ మేకర్ వాజ్ గివింగ్ మీ ది అవార్డ్. సో ఆయన అన్నారు, దట్స్ జ్యూరీ, దిస్ ఈజ్ ఆడియన్స్ చాయిస్, యూ వన్ బోత్, విచ్ ఈస్ వెరీ రేర్. So that way, that was a beautiful experience for me as a filmmaker. I think that so far that's the most heart-touching experience for me in the whole process. And it's best film, it's for the entire team. That means all of us really put our heart in that. So that was very happy. All of us really celebrated that wonderful experience.
గ్రేట్. ఇక్కడ స్క్రీనింగ్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇక్కడ కూడా చాలా బాగుండింది స్క్రీనింగ్స్ రెస్పాన్స్. అంటే అప్పటికి ఇంకా సినిమా గురించి ఎవరికి ఎక్కువ తెలీదు. సో నేను నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీని అండ్ ఆర్టిస్ట్ని ఇన్వైట్ చేసేసాను. సో సుకుమార్ రేటింగ్స్ నుంచి డైరెక్టర్స్ని కూడా కొంతమందిని ఇన్వైట్ చేశారు వాళ్ళు. మైత్రి నుంచి శశి గారు అని డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, ఆయన వచ్చారు. సో అందరూ దే ఫెల్ట్ రియలీ ఎమోషనల్. వాళ్ళు అందరూ బాగా చెప్పారు నాకు సినిమా గురించి. సో యా, దట్స్ గ్రేట్. మీరు జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ వెరీ చాలా తక్కువ లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. యాజ్ ఎ ఫీమేల్ డైరెక్టర్ హూ ఈజ్ ఎంటరింగ్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, దానికి గల కారణాలు ఏముంటాయి? వాట్ ఆర్ ద రీజన్స్? అంటే ఆడవాళ్ళు డైరెక్టర్లుగా ఎక్కువ మంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకపోవడానికి కారణం ఏంటి? లేకపోవడానికి కారణమా? ఓకే, ఐ థింక్ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ బ్రూటల్ ప్లేస్ కొంచెం. అండ్ దీంట్లో సర్వైవ్ అవ్వడానికి చాలా పేషెన్స్ కావాలి, చాలా బండతనం కావాలి. సో అండ్ ఇంట్లో కూడా అంత తొందరగా సినిమాలు అంటే అమ్మాయిల్ని దే డోంట్ ఫీల్ సేఫ్. ఇట్స్ నాట్ లైక్ దే ఫోర్స్ ఆర్ స్టాప్, బట్ దే డోంట్ ఫీల్ సేఫ్ టు సెండ్ ఉమెన్. బట్ ఐ థింక్ టైమ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు చాలామంది ఉన్నారు. అండ్ ఫస్ట్ నేను అదే అనిపిస్తుంది నాకు, ఫస్ట్ వీ హ్యావ్ టు నంబర్స్ కావాలి. గుడ్ ఫిల్మ్స్, బ్యాడ్ ఫిల్మ్స్, బిగ్ ఫిల్మ్స్, స్మాల్ ఫిల్మ్స్ అంత తర్వాత ఫస్ట్ నంబర్స్ ఉండాలి. వీ నీడ్ గుడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ విమెన్ మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ కథలే చెప్తున్నారు. సగం పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూనే మిస్ అవుతుంది కథల్లో. సో అన్ని ఆడియన్స్ 50% ఫీమేల్ అయినప్పుడు వై కాంట్ ద ఫిల్మ్ మేకర్స్ బి లైక్ దట్? అవును, ఎందుకంటే చాలా సినిమాల్లో నేనే చూసి దట్స్ నాట్ హౌ గర్ల్స్ ఆర్ అనుకుంటూ ఉంటాను నేను. దట్స్ నాట్ హౌ విమెన్ ఆర్. బట్ హౌ విల్ ది అదర్ జెండర్ నో హౌ వీ ఆర్ అన్లెస్ దే వర్క్ విత్ అస్ అండ్ వి స్పీక్ అవుట్. సో ఫస్ట్ నంబర్స్ రావాలి, దెన్ విల్ సీ. కానీ ఐ థింక్ ఇట్స్ మచ్ బెటర్. ఐ థింక్ దిస్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ డైరెక్టర్స్ ఇన్ దిస్ పీరియడ్ కదా. నా ఫ్రెండ్సే ఒక 10-15 మెంబర్స్. ద రీసెంట్ 4-5 ఇయర్స్లో 10-15 మెంబర్స్ ఉంటారు డెబ్యూ చేసిన వాళ్ళు. యా, బట్ మోర్ ఆర్ నీడెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఇద్దరు డైరెక్టర్స్ మంచి పెద్ద హిట్స్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ బికమ్ ఏ కైండ్ ఆఫ్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ క్రేజ్ ఉంటుంది కదా. కొత్త అమ్మాయిలు వచ్చేసేసి దే ఆల్సో ఇట్ ఇన్స్పైర్స్. సో అంటే ఫస్ట్ మాకు గేమ్ అర్థం అవ్వాలి కదా, వస్తే అనే ఆ గ్రామర్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి. దాని తర్వాత హిట్స్ కూడా ఇంక్రీజ్ అయితే దెన్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్లరిషింగ్ ఫ్రమ్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో. ట్రూ. And women should make movies and they should be able to tell women stories. Right. అదొక టాబు అవ్వకూడదు. అయ్యో మనం వి కాంట్ టెల్ ఉమెన్ స్టోరీస్, విల్ బీ స్టీరియోటైప్ దాన్ని ఒక భయం ఉండకూడదు. వీ షుడ్ బీ ఏబుల్ టు హ్యాపీలీ టెల్ ఉమెన్ స్టోరీ. ఉమెన్ సైడ్ నుంచి స్టోరీస్ వస్తే కూడా చూసేవాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటే సొసైటీలో కూడా బ్యాలెన్స్ వస్తుంది. బేసికల్లీ మేల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మేల్ గేజ్ కొంచెం తగ్గేసేసి ఇట్ విల్ బీ లైక్ బ్యాలెన్స్డ్ ప్లేస్. సో మీరు కొత్తగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి దే వాంట్ టు ట్రై టు బికమ్ ఎ రైటర్, డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ వాట్ సజెషన్స్ డూ యూ గివ్? బీ పేషెంట్ అండ్ డోంట్ థింక్ టూ మచ్. డూ. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లం రాకముందే కూర్చొని ఆలోచిస్తే ఏమీ చేయలేం. వచ్చాక చూసుకోండి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు కమ్ ఫస్ట్ జంప్ చేసిన తర్వాత స్విమ్మింగ్ నేర్చుకోవాలి. అవును, అంతే, వేరే ఆప్షన్ లేదు. రైట్. మీరేమన్నా డూ యూ సజెస్ట్ ఎనీ బుక్స్ ఆర్ వీడియోస్ ఫర్ aspiring directors or writers? For aspiring directors and writers, I'll suggest reading first. Many people don't read. I have a huge problem with that for some reason. I feel that storytellers should read. Lekapothe standard of stories padipotadani నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ నేను రీసెంట్గా చదివిన బుక్ ద వెజిటేరియన్ అని, ఒక కొరియన్ లేడీ, షీ రోట్ a book which got a Nobel Prize last year. So I think that's a beautiful book.
లేటెస్ట్ బుక్స్లో. ఇట్స్ నాట్ అబౌట్ వెజిటేరియనిజం, ఇట్స్ అబౌట్ అ ఉమెన్ హూ టర్న్స్ ఇంటూ వెజిటేరియన్. ఇట్స్ అ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ ఇట్ వాస్ వెరీ బ్రిలియంట్లీ రిటన్. యా. అండ్ తెలుగు పుస్తకాలు అయితే నాకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను స్ట్రాంగ్గా సజెస్ట్ చేసే ఒక బుక్ అసమర్థుని జీవితయాత్ర. నేను అది చదివాక నా రైటింగ్ మీద పర్స్పెక్టివే మార్చిపోయింది. అంటే ఎంత ఒక రైటింగ్లో ఎంత డెప్త్కి వెళ్ళాలన్నది అర్థమైంది అది. అండ్ యా, తెలుగులో చాలామంది మంచి నవలు రాశారు. వంశీ గారి పసలపొడి కథలు అయితే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా ఓపెన్ చేసి 3 పేజీలు 4 పేజీలే ఉంటుంది కదా, బట్ ఎంత హార్ట్ వార్మింగ్ ఉంటాయంటే కథలు, ఆ క్యారెక్టర్స్. ఆయన మనతో మాటలతో చెప్తున్నట్టుంటే రాసే. అవును. అండ్ అది ఆ గోదావరి యాసలో రాస్తారు ఆయన, భలే రాస్తారు. పసలపూడి కథల్లో అది వెరీ సింపుల్. ఒక ఆర్టీసీ బస్ కండక్టర్, ఓ చిన్న బట్టలు ఉతికే ఆవిడ, ఇలాంటి క్యారెక్టర్. స్పెసిఫిక్గా ఒక పాయింట్ ఉంటుంది. ఇట్స్ లైక్ పసలపూడి కథలు నాకు అవి భలే ఇష్టం. ఏ పేజ్ తెరిచైనా ఏ కథ చదివినా ఒక 3-4 పేజీలు ఉంటుంది. రోజుకు ఒక కథ చదివచ్చు. ఇయర్లీ ఎవ్రీడే ఒక పసలపొడి కథ చదివితే ఐ థింక్ దట్ విల్ బీ అ హ్యాపీ ఎక్సర్సైజ్ ఎవరికైనా. అండ్ ఆయన చాలా ఇలా సింపుల్ క్యారెక్టర్స్, ఒక అందరికీ హెల్ప్ చేసే ఆర్టీసీ బస్ కండక్టర్, అండ్ ఊళ్ళో అందరితో పరిచయాలు ఉండి అందరితో సరదాగా తిరిగి ఒక చిన్న చాకలివాడు, ఇలాంటి క్యారెక్టర్స్ మీద కథలు రాస్తారు. ఐ థింక్ ఆడియోలో కూడా పెడుతున్నారు రీల్స్, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో ఆయన అకౌంట్, అఫీషియల్ అకౌంట్లో పెడుతున్నారు. సేమ్ ఆయనే మాట్లాడి వాయిస్ ఓవర్ ఇచ్చేసేసి అవి కూడా చాలా బాగున్నాయి. అంటే మోస్ట్లీ అబౌట్ ఫిల్మ్స్ పెడుతున్నారు. ఆయన చేసిన సినిమాలు బిహైండ్ ద సీన్స్, అలాగా నెరేషన్ అన్నట్టు. మంచు పల్లకి నుంచి, లేదంటే ఆయన అసిస్టెంట్గా డైరెక్ట్గా చేసింది శంకరాభరణాలు, ఇవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ అవి కూడా. అదే పుస్తకాలు బాగా. అండ్ నేను ఇది అతడు అడవిని జయించాడు కొంచెం లేట్గా చదివాను. నేను ఫ్యూ మంత్స్ అగో చదివాను. నాకు చదివినప్పుడు ఐ థింక్ ఆ పుస్తకం చదివాక నేను రాత్రి ఒక 2-3 గంటలు ఏడ్చుంటా పడుకునేటప్పుడు. అంత ఇంపాక్ట్ ఉండింది. ఇప్పుడు చాలామంది పుస్తకాలు చదవక దే ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ మెనీ గుడ్ స్టోరీస్. సో వన్ థింగ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్, డైరెక్టర్స్ రైటర్సే కాదు, అందరూ రీడ్, లైఫ్ విల్ బీ మోర్ పీస్ఫుల్. రైట్. మీరు గమనిస్తే 2000 కల్లా ఆల్ ఆర్ ప్రైమ్ రైటర్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా చిన్నప్పుడు లేదంటే కాలేజ్ టైము ఎండమూరి గారు, మల్లాది గారు బాగా, అంటే ఐ నెవర్ మిస్డ్ ఎనీ ఆఫ్ దేర్ బుక్స్. అన్ని బుక్స్ చదివేస్తాను నేను. దాని తర్వాత ప్రాబ్లీ 96-97 తర్వాత వాళ్ళు రాయటం మానేశారు. ఎండమూరి గారు హీ వెంట్ ఇంటూ మోటివేషనల్ బుక్స్, హీ స్టాప్డ్ రైటింగ్ ఫిక్షన్. మల్లాది గారు కూడా ఆపేశారు. సో నేను చిన్నప్పుడు ఉన్న జనరేషన్కి దిస్ టూ వర్ ద సూపర్ స్టార్స్. అంతకుముందు మా పేరెంట్స్ జనరేషన్కి ఎద్దనపూడి, ఆమె మాలతి, ఇంకొక లేడీ ఉండేది. ఓకే. సో అలా 2-3 ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ లేడీస్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు దే యాక్చువల్గా ఆ బుక్స్ కోసం అవి బాగా చదివేవాళ్ళు. రామానాయుడు గారు కూడా చాలా మూవీస్ బేస్డ్ ఆన్ బుక్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ చిరంజీవి గారు కూడా చాలా ఎండమూరి గారి సినిమాలు చాలా చేశారు ఎండమూరి గారి బుక్స్ మీద. సో దాని తర్వాత మూవీస్ స్టాప్ డిపెండింగ్ ఆన్ ద లిటరేచర్. దానివల్ల ఐ ఫెల్ దట్ మన మూవీస్లో ఉండే డెప్త్ కొంచెం, కంటెంట్ డెప్త్ తగ్గి దే బికమ్ మోర్ అండ్ మోర్ కమర్షియల్ లేదంటే టెంప్లెట్ డ్రివెన్ ఫిలిమ్స్ అయినాయి. సో అది మనకి మిస్సింగ్. బట్ తమిళ్లో ఇంకా కంటిన్యూ అవుతుంది అది. హాలీవుడ్లో కూడా ఈవెన్ నౌ దే ఆర్ మేకింగ్. హాలీవుడ్లో అన్ని కమర్షియల్ సినిమాస్ కూడా బుక్ అడాప్టేషన్స్, లైక్ ఈవెన్ మార్వెల్ క్యారెక్టర్స్ అన్ని బుక్ అడాప్టేషన్స్. ఫస్ట్ కామిక్స్ వస్తాయి, తర్వాత సినిమాలు వస్తాయి. ఈవెన్ హ్యారీ పాటర్ ఇవన్నీ తీసుకున్నా కూడా ఐ థింక్ బుక్స్ ఆర్, అంటే ఒక కథని మ్యాక్సిమం డీటెయిల్డ్గా రాసిస్తారు కదా పుస్తకాల్లో. దాన్ని అన్ని లెవెల్స్లో ఫుల్గా ఇచ్చేస్తారు, అన్ని లెవెల్లో ఎక్స్ప్లాయిట్ చేసి రాస్తారు బుక్ ఆథర్స్. సో వెన్ యూ మేక్ దట్ ఇంటూ ఎ స్క్రీన్ ప్లే, మెనీ థింగ్స్ ఆర్ ఆల్రెడీ సార్టెడ్, మెనీ లూప్ హోల్స్ ఆర్ కవర్డ్. డైరెక్ట్గా స్క్రీన్ ప్లే రాసినప్పుడు చాలా బొక్కలు ఉంటాయి, మనం మళ్ళీ అవి పూడ్చుకుంటూ ఉండాలి.
సో యా ఈవెన్ ఐ థింక్ వీ షుడ్ డూ బుక్ అడాప్టేషన్స్. పాత బుక్స్ చాలా ఉన్నాయి తెలుగులో, యాక్చువల్లీ అడాప్ట్ చేయొచ్చు. ఒకటి పాత బుక్స్ నుంచి చేయొచ్చు, బట్ వాటికి లిమిటేషన్స్ ఉంటాయి టు గెట్ ఇట్ ఇంటూ ఇప్పుడున్న మొబైల్ వరల్డ్, ఫాస్ట్ కమ్యూనికేషన్, వాటి అక్కడ అంత అన్ని కాన్ఫ్లిక్ట్స్ అన్నీ రిజాల్వ్ అయిపోతాయి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పెడితే. అనదర్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ వన్ హూ కెన్ రైట్. ఇప్పుడున్న దానికి రైటర్స్ ఇన్ఫ్లుయెన్స్, కొత్త జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి చిన్నపిల్లల్ని, యూత్ని, వాళ్ళని రీడింగ్ సైడ్, ఫిక్షన్ రీడింగ్ సైడ్ తీసుకుగలిగే రైటర్స్ రావాలి. అప్పుడు ఇట్ విల్ బి గుడ్. అండ్ బ్యాలెన్స్ ఉండాలి, రీడింగ్ అండ్ వాచింగ్ మూవీస్ రెండింటికి బ్యాలెన్స్ ఉండాలి. అవును, ట్రూ. లెట్స్ హోప్ దెర్ విల్ బి మోర్ రైటర్స్. కానీ ఈ మధ్య తెలుగు పుస్తకాలు రాసే వాళ్ళు అయితే చాలా తక్కువ. కానీ రీసెంట్లీ కొంచెం నేను అన్వీక్షకి వాళ్ళు చాలా ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి, పీపుల్ ఆర్ గెటింగ్ ఇంట్రెస్టెడ్. ఇట్ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. అవును. యా, మీరు ఎన్ని బుక్స్ రాశారు? నేను బుక్స్ ఇప్పుడు రాయలేదు, షార్ట్ స్టోరీస్ ఓన్లీ. షార్ట్ స్టోరీస్. అవి కంపైల్ చేసి కూడా బుక్ వేయలేదు? అది నా బ్లాగ్ ఉండేది అప్పట్లో, సో బ్లాగ్లో పెట్టేదాన్ని. చాలామంది చదివి నాకు మెసేజెస్, మెయిల్స్ పెట్టేవాళ్ళు. బట్ ఐ డోంట్ కంపైల్ ఎనీథింగ్. ఐ ప్రాబ్లీ షుడ్, ఐ మైట్. రైట్. మీ నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్? ఐ హ్యావ్ అ ఫ్యూ ఐడియాస్. ఇంకా నేను ఇదే చేయాలని డిసైడ్ అవ్వలేదు. ఐ విల్ వెయిట్ ఫర్ సంథింగ్ టు, యా, అంటే నాకు ఆర్గానిక్గా ఈ ఐడియా చేస్తే బాగుంటుంది అనిపించిన మూమెంట్లోనే స్టార్ట్ చేస్తాను నేను. నాకు వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ టు గెట్ ట్రిగర్డ్. యా, దట్ స్పార్క్ టు కమ్. ఓకే. Gandhi Tata Chettu is releasing on 24th of January, and all the best. Thank you. ఇటువంటి ఫిల్మ్స్ హిట్ అయితే బ్యాలెన్స్ ఉంటుంది. ఐ మీన్ పీపుల్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఫిల్మ్స్ ఉండాలి. రెండు బ్యాలెన్స్ ఉంటేనే ఇండస్ట్రీ విల్ ఫ్లరిష్. యా, అండ్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ అ గుడ్ ఇయర్ అనిపిస్తుంది నాకు. అన్ని కైండ్స్ ఆఫ్ సినిమాస్ వచ్చాయి. లైక్ లాస్ట్ ఇయర్ ఐ ఎంజాయ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫిల్మ్స్. So I hope this year also will be like that. Yeah. All the best. Thank you so much.